నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజేత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి అమ్మగారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం, మరిన్ని మంచి మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే అమ్మ. అమ్మ, భార్యాభర్తలు దాంపత్యం తర్వాత నిజంగా ఏమైనా నియమాలు ఉంటాయా పాటించాల్సినవి? చాలామంది ఆ తర్వాత వెంటనే బెడ్షీట్లు మార్చుకోవాలి, ఇల్లంతా శుభ్రపరచుకోవాలి, రకరకాల సందేహాలు ఉంటుంటాయమ్మా. అసలు నిజంగా ఎటువంటి నియమాలు పాటించాల్సి ఉంటుందమ్మా ఆ తర్వాత? వారు గనక ధర్మబద్ధంగా పెళ్లి చేసుకున్న భార్యాభర్తలైతే అది చాలా పవిత్రమైన కార్యమే గనక దానికి ఏమి అంతగా ఇల్లంతా శుభ్రం చేసుకోవాల్సిన పనేం లేదు. ఒకటి మంచి పనే కదా, రాబోయే తరాలని తయారు చేసేటటువంటి ఒక పవిత్రమైనటువంటి కార్యం అది. అది అందుకే ముందరే చెప్పారు, ధర్మబద్ధంగా వివాహం చేసుకున్న భార్యాభర్తలైతే అని. కాకపోతే దానంత చెత్త పని ఇంకోట్లేదు, అంతే కదా. అవునమ్మా. అలాంటిది దానికోసం ప్రత్యేకంగా దుప్పట్లవి మార్చాలా అంటే పరిస్థితులను బట్టి. ఎట్లాంటి పరిస్థితులు అంటే అందరూ వచ్చి మంచాల మీద కూర్చునేవాళ్ళు, అలాంటివి ఉంటే ఇంకోళ్ళు దాని మీద కూర్చోకూడదు గనక ఆ మంచం మీద దుప్పట్లు మార్చుకోవాలి. ఎవరి మంచం మీద వాళ్లే ఉండడం, ఇతరుల మంచాల మీద కూర్చోకూడదు అనే సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు ఉన్న చోట ఈ దుప్పట్లు మార్చాల్సినటువంటి అవసరం లేదు. మామూలుగా 4 రోజులకో 5 రోజులకో మార్చుకుంటాం కదా, అంతవరకు సరిపోతుంది. అంతేగాని ఇల్లు కడుక్కోవడం, అవన్నీ బెడ్షీట్స్ మార్చేయడం, ఇలాంటివన్నీ చేయాల్సినటువంటి పని ఏమీ లేదు, ధర్మంగా అయినట్టయితే. తర్వాత ఈ మంచం మీదే పిల్లలు వచ్చి పడుకుంటారు, ఫ్రెండ్స్ వచ్చి ఈ మంచాల మీదే కూర్చుంటారు. ఇప్పుడు అదొక ఫ్యాషన్ అయిపోయింది కదా, పూర్వం ఉండేది కదా అది. అలాంటి ఉన్నప్పుడు మాత్రం మార్చుకోవాలి, లేకపోతే అక్కర్లేదమ్మా. తర్వాత ఆడవాళ్ళు తల స్నానం చెయ్యాలి, అలాంటివి ఏం లేవు. ముత్తైదువైనటువంటి స్త్రీ ఎప్పుడు పడితే అప్పుడు తల స్నానం చెయ్యకూడదు. ఎప్పుడు చేసినా అభ్యంగన స్నానమే చెయ్యాలి. అభ్యంగన స్నానం అంటే తలకి నూనె పెట్టుకుని కుంకుడుకాయో షీకాయో షాంపూనో పెట్టుకుని ఆ తలకున్న జిడ్డు వదిలించుకునే అభ్యంగన స్నానం చెయ్యాలి తప్ప ఊరికే టపీమని ఇట్లా నెత్తి నీళ్లు పోసుకోవడం అన్నది ముత్తైదువ భర్త జీవించి ఉన్న స్త్రీ చెయ్యకూడదు. అది చాలా అశుభం. అమ్మ, మరి ఇప్పుడు అలా మార్చాలి అయితే పురుషులు మాత్రం తప్పనిసరిగా తల స్నానం చేయాలి. ప్రతినిత్యం చేయాలమ్మా పురుషులు? ప్రతినిత్యం చేయాలి. అసలు మామూలుగా చేసేవాళ్ళు పూర్వం, అలా చేయకపోయినా నా జుట్టు పాడవుతుంది అనుకునేటటువంటి వాళ్ళు ఉన్నా ఈ సందర్భంలో మాత్రం తప్పనిసరిగా చేయాలి. ఓకే అమ్మా, అంటే ధర్మబద్ధంగా పెళ్ళైన భార్యాభర్తలు అయితే మార్చాల్సిన అవసరమే లేదని చెప్పారు. ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన చేసే అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు. ఇలా మార్చకుండా ఉన్నప్పుడు ఇంట్లో దీపారాధన చేయడం బెడ్రూమ్ పక్క మంచం ఎక్కడ ఉంటుంది, పడగదిలో ఉంటుంది, వంటింట్లో ఉండదు. అంచేత అలాంటిది ఏం లేదు, తప్పేమీ లేదు. ఆడవాళ్ళు మాత్రం తల స్నానం చేయక్కర్లా, మగవాళ్ళు మాత్రం దీపం పెట్టాలన్నా పూజ చేయాలన్నా ఏం చేయాలన్నా తల స్నానం చేయాలి. ఓకే, తప్పనిసరిగా. అంటే ఆడవాళ్ళకి తప్పేమీ లేదు, స్నానం చేయాలి. ఓన్లీ స్నానం. ఎట్లాగో రాత్రి పడుకున్న బట్టలతో వంటింటోకే వెళ్ళాం సాధారణంగా. అవునమ్మా కదా. ఈ రోజుల్లో అయితే కుక్కర్ పెట్టి పళ్ళు తోముకునే వాళ్ళు ఉన్నారు అనుకోమ్మ, చాలా మంది కదా. అట్లా కాకుండా చాలా వరకు ఇప్పటికీ కాఫీ వరకు పాచి బట్టలతో అలౌ చేస్తున్నారు, కాఫీ టీలు. అంతే. తర్వాత వంట దగ్గరికి వచ్చేటప్పటికి సాధారణంగా 90% మంది ఇంకా వంట చేయడం మాత్రం రాత్రి పడుకున్న బట్టలతో చెయ్యటం లేదు. చాలా మంది మార్పు వచ్చింది చాలా వరకు. ఓకే అమ్మా, ఎందుకని స్నానం చేసిన తర్వాతే వంట ఎందుకు చేయాలమ్మా? మనం పడుకున్నప్పుడు ఏమవుతుందమ్మా, బాగా మెటబాలిక్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. శరీరంలో ఉండే ప్రతి రంధ్రం నుంచి మలినాలు బయటకు వస్తాయి. కళ్ళు పళ్ళు ఇలాంటివన్నీ కడుక్కుంటాం కదా, కానీ ఈ రోమకూపాల్లోంచి కూడా స్వేదం బయటకు వస్తుంది. అవునమ్మా. అలాగే వెళ్ళి వంట చేస్తామా? ఆరోగ్యానికి మంచిదా? కాదు. అది చెప్తారు, ఎక్కువగా మనిషికి చెమట పట్టేది రాత్రి పడుకున్నప్పుడే, చాలా పడుతుంది.
అందుకే ఒక్కళ్ళు మంచం మీద పడుకున్నట్టయితే మార్క్స్ ఉంటాయి, వాళ్ళు పడుకున్న మార్క్ లాగా కనపడుతుంది. అవునమ్మా. అంటే ఈ మధ్య కాలంలో పడుకునేటప్పుడు కొంచెం వస్త్రాలు తక్కువగా వేసుకుని పడుకునే అలవాటు వచ్చింది, అందువల్ల మార్క్ కనపడుతూనే ఉంటుంది, అందువల్లే అలా పడుకోకూడదని కూడా చెప్తారు. తర్వాత ఇలా దుప్పటి దులిపామంటే మంచం మీద ఉన్న దుప్పటి కనీసం ఇంతన్నా దుమ్ము వస్తుంది. దుమ్ము ఏమిటంటే మన శరీరంలో నుంచి ఊడిపడినటువంటి పైన ఉన్నటువంటి సెల్స్ అన్ని డెడ్ సెల్స్. ఇలా ఉన్నటువంటి ఈ స్థితిలో అలా చేసిన దానికన్నా హాయిగా స్నానం చేస్తే అసలు ముందు మనసు హాయిగా ఉంటుంది, శరీరం హాయిగా ఉంటుంది, ఈ మాలిన్యాలన్నీ వదిలిపోయి హాయిగా ఉంటుంది. అలా హాయిగా అయిన మనసుతో వంట చేసినప్పుడు తిన్నవాళ్ళకు కూడా సుఖంగా ఉంటుంది. వంట కూడా రుచిగా ఉంటుందమ్మా. వంట చేసే వాళ్ళ మనస్సును బట్టి రుచి వస్తుందమ్మా. నిజమమ్మా. పెద్ద లెక్కేసి కూడా చూడక్కర్లేదు, ఏదో ఎప్పుడన్నా పొరపాటున ఉప్పు ఎక్కువ తక్కువ పడితే పడచ్చు, కానీ జనరల్గా వంట చేసేవాళ్ళు తినేవాళ్ళు తినాలన్న దృష్టితో చేస్తే మాత్రం వంట రుచిగా వస్తుంది. ఏదో మొక్కుబడిగా చేస్తే అట్లాగే ఉంటుంది. అంచేత శుచిగా ఉండడం కోసమే స్నానం చేయడం. ఓకే అమ్మ, ఇప్పుడు ఆడవాళ్ళు తల స్నానం అవసరం లేదని చెప్పారు, కానీ అనుకోకుండా మనం బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడికో అంటే ఆధ్యాత్మిక పరంగా వెళ్ళాల్సిన సందర్భాలు ఉంటాయి, అట్లా అనుకోకుండా వెళ్ళాల్సి వస్తుంది, తెలియకుండా వెళ్ళిపోతుంటాం ఒక్కొక్కసారి. అట్లాంటప్పుడు తల స్నానం చేసి పెడతామమ్మా. ఖచ్చితంగా. ఇప్పుడు కొంతమంది తెలియకుండా కూడా మన ఇంటికి వస్తూ ఉంటారు, అనుకోకుండా కూర్చుంటారు, మనం వాళ్ళకు వద్దు అని చెప్పలేము. అంటే వాళ్ళు అశుచిగా ఉన్న వాళ్ళని మీ ఉద్దేశం, అంతే కదా? అట్లాంటప్పుడమ్మా, అందుకేనమ్మా ఇళ్లల్లో పూర్వకాలం కుషన్స్ ఉన్న సోఫాలు వేసేవాళ్ళు కాదు. కొయ్య కుర్చీలకి ఏం తప్పే ఉంది, ప్లాస్టిక్ వచ్చి పెడతారు, అంతే అయిపోతుంది. ప్లాస్టిక్ చెక్కకి వీటికి తప్పు ఉండదమ్మా? దే ఆర్ నాట్ కండక్టర్స్ కదా. ఓకే. అంచేత వాటిని మనం తుడుచుకున్న నీళ్ళు వేసి కడిగినా ఏం అవ్వవు. అంచేత వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత మనకేం సమస్య లేదు. మనకి తెలిస్తే కాస్త పసుపు నీళ్ళు చల్లుకుంటాం వాటి మీద, లేకపోతే మనం చేయగలిగింది ఏం లేదు. అది వాళ్ళకు ఉండాలి, ఎవరికి వాళ్ళు. పైగా మనం పూజలును పారాయణలు జపాలు లాంటివి కుషన్స్ ఉన్న వాటిల్లో కూర్చొని చేయకూడదని చెప్పడానికి కలిగిన కారణం అదే. ఓకే. ఎక్కడ పడితే అక్కడ చేయం కదమ్మా, పారాయణ చేస్తున్నాం, ఏదో రకరకాల పారాయణలు చేస్తున్నారు కదా ఈ మధ్య. ఆ చేసేటటువంటి పారాయణ చేసేటప్పుడు మనం శుచిగా ఉతికారేసినటువంటి వస్త్రం కట్టుకుని అంతే, అంతకు చాలమ్మా. మడి అంటే పూర్వకాలం లాగా తడి బట్టలతో ఆరేసుకుని తడి బట్టతో వెయిట్ చేసి అది ఎండాక తెచ్చుకుని కట్టుకుని అట్లా అక్కర్లేదు. మనం ఆరేసుకున్నటువంటి చక్కగా శుచిగా ఉతికి ఆరేసుకున్నటువంటి వస్త్రం కట్టుకుని చేసుకోవచ్చు. అలా చేసుకునేటప్పుడు కుషన్స్ ఉన్న చోట కాకుండా కొయ్య కుర్చీలు వాటిల్లో కూర్చొని చేసుకుంటే మంచిది. నేల మీద ఒక చాపో ఏదో వస్త్రం వేసుకుంటే బెటర్ కదమ్మా. ఇంకా అది బెటర్. అంటే కూర్చోలేరేమని భయానికి చెప్తున్నా. నేనైతే పీట మీద సౌకర్యం కల్పిస్తున్నారు. నేను పీట మీద కూర్చొని చేసుకుంటా పూజ గాని పారాయణలు గాని. కూర్చోగలిగితే దానంత ఉత్తమం లేదు. పైగా అలా కూర్చున్నట్టయితే బాస్పెట్టేసి కూర్చున్నట్టయితే ఆరోగ్యానికి కూడా మంచిది. అమ్మా, లక్ష్మీదేవి గురించి అందరం ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. అవునమ్మా. మనం ఎక్కువ ఆరాధించడం కూడా లక్ష్మీదేవిని అందరం ఆరాధిస్తూ ఉంటాం, కానీ దరిద్ర దేవత కూడా ఉంది, దరిద్ర లక్ష్మి అని కొన్నిసార్లు వింటుంటాం. లక్ష్మీదేవి దరిద్ర లక్ష్మి ఇద్దరికి ఏమైనా సంబంధం ఉందా అమ్మ? రిలేషన్ ఏమైనా ఉందా వాళ్ళిద్దరికి? ఉందమ్మా. ఆవిడ అక్కగారు, ఈవిడ చెల్లెలు. అక్క చెల్లెలే. ఆవిడ జ్యేష్ఠాదేవి అంటారు ఆవిడ్ని. జ్యేష్ఠ అంటే పెద్దది, పెద్ద ఆవిడ లక్ష్మి, దరిద్ర దేవత. చిన్న ఆవిడ లక్ష్మీదేవి. అందుకే పూర్వకాల ఇళ్లలో ఎవరి మీద కోపం వస్తే దరిద్రం అని దష్ట అనేవారు. అంటే జ్యేష్ఠకు సంబంధించింది దష్ట. అంటే వ్యవహారంలో అట్లా ఊర్లలో నిజంగా దష్ట అంటారు కదా, అంటే నువ్వు దరిద్రం అని అర్థం అక్కడ. జ్యేష్ఠాదేవి అని అంటే ముందు ఆవిడ పుట్టింది, తర్వాత లక్ష్మీదేవి పుట్టింది. ఎప్పుడైనా ఏదన్నా మనం చేసేటప్పుడు ఏమవుతుందమ్మా, పనికిరాంది ముందు వస్తుంది, పనికొచ్చేది తర్వాత వస్తుంది. పాల సముద్రం తరచినప్పుడు ఏమొచ్చింది ముందు? హాలాహలం వచ్చింది, అందులోంచి చెడంతా వెళ్ళిపోయింది. తర్వాత
అమృతం వచ్చింది. పొలంలో పంట వెయ్యంగానే చేసే పని ఏమిటి? కలుపు తీస్తారు కొద్ది రోజుల్లో. పనికిరానివి తీసేస్తే పనికొచ్చేది ఏపుగా వస్తుంది. అట్లాగే ముందర జ్యేష్ఠాదేవి ఆవిర్భవించి ఆ తర్వాత లక్ష్మీదేవి ఆవిర్భవించింది అని చెప్తారు. ఇది వాళ్ళకు ఉన్నటువంటి చుట్టరికం. అక్కా చెల్లెలు, ఈ అక్కా చెల్లెలు ఇద్దరు కలిసి ఉండరు. ఎందుకనమ్మా? ఈవిడుంటే ఆవిడుండదు, ఆవిడుంటే ఈవిడుండదు, అంతే. అవును, ఇవి ఇద్దరు ఒకటే. ఎలాగంటే నాణ్యానికి ఉన్న బొమ్మ బొరుసులాగా. నాణ్యం ఈ రెండిటికి ఉన్న చుట్టరికం ఏమిటి? ఒకదానికి ఉన్న రెండు సైడ్స్ అంతే, రెండు వైపులు. అలాగే ఒకే ఒక సంపదకి లేకపోవడం, ఉండడం అనేటటువంటి రెండు లక్షణాలు ఉంటాయి గనక ఆవిడ జ్యేష్ఠాదేవి, ఈవిడ లక్ష్మీదేవి. ఈవిడుంటే ఆవిడుండదు, ఆవిడుంటే ఈవిడుండదు. ఓకే అమ్మా, అసలు ఏ రకంగా వస్తుంది దరిద్ర దేవత ఇంట్లోకి? అంటే కొన్ని సందర్భాల్లో ఇల్లు శుభ్రంగా లేకపోతే వచ్చే అవకాశము, ఇలా చాలా చాలా చెప్తుంటారు. ఏ రకంగా ఉంటే దరిద్ర దేవత రాకుండా ఉంటుందమ్మా? ధర్మరాజు జూదంలో ఓడిపోయిన తర్వాత సర్వస్వం కోల్పోయి అరణ్యవాసానికి వెళ్ళాలి. అంటే దరిద్ర దేవత ఆవహించాలి కదా, సంపదలు కోల్పోయి. అవును. అప్పుడు లక్ష్మీదేవి అంటుంది, జానపద గేయం అమ్మ ఇది. ఏమంటే, చేటలో పళ్ళను చెరపడే రాజు, కట్టి విడిచిన బట్ట కట్టడే రాజు, ఆడి విడిచిన నీరు ఆడడే రాజు అని చెప్తుంది. ఇలా కొన్ని. నేను ఎలా పెడతాను అటువంటి చోటుకి? ఒక్కటి సవ్యంగా లేదే. నేను ఇల్లు ఉండడానికి తగినటువంటి చోటు అంటే చేటలో పళ్ళు వేయకూడదట. ఇప్పటికీ పల్లెటూళ్ళల్లో ఒప్పుకోరమ్మా. చేటలో బియ్యం చెరుగుతారు కదా, బియ్యానికి తౌడు ఉంటుంది కదా, ఆ చేటకి తౌడు అతుక్కుని ఉంటుంది. దాంట్లో కూరగాయలు పళ్ళు గనక వేసినతో త్వరగా పాడైపోతాయి. అందుకని చాట్లో పళ్ళు వేసామంటే దరిద్రం అంటారు. అలా వేయడు. ఒకసారి కట్టి వదిలిన బట్ట మళ్ళీ కట్టడు. విడిచిన బట్ట కట్టడం దరిద్రం. చూసారా ఏ పదం వాడాం? దరిద్ర దేవత. అలాగే ఒకళ్ళు స్నానం చెయ్యగా మిగిలిన నీళ్లతో స్నానం చేయడం, అది కూడా దరిద్రం అమ్మ. ఇప్పుడు మీరు పల్లెటూళ్ళలో పెద్దలు ఇంట్లో ఎవరైనా ఉంటే స్నానం చేసేటప్పుడు ఒక బకెట్లో నీళ్లు తీసుకుంటాం, స్నానం చేస్తాం, అడుగున ఆఖరి దాకా పోసుకోం కదా, కాసి నీళ్లు మిగిలిస్తాం. ఆ మిగిల్చిన కింద పోసి బకెట్ బోర్లించి వస్తారు. ఆ మిగిలిన నీళ్లతో ఇంకోళ్ళు స్నానం చేయకూడదు. మామూలుగా అందులో నీళ్లు వదలొద్దు అనటం విన్నాం, కానీ దాని వెనకాల రీజన్ ఇదని ఇప్పుడు తెలిసిందమ్మా. కానీ ఆఖరి నీళ్లు పోసుకోకూడదు, ఆఖరి నీళ్లు పోసుకోకూడదు, వదిలిపెట్టకూడదు. కనుక వాటిని కింద పారబోసి వచ్చేస్తాం కదా. అంటే ఆడి విడిచిన నీరు ఆడడే రాజు అని ఒక జానపద గేయాలు ఇవన్నీ మనకి. ఇవన్నీ ఎక్కడ దరిద్ర దేవత రావడానికి వీల్లేని ప్రదేశాలు ఇవి. అంటే దరిద్రం రావాలంటే ఏం చెయ్యొచ్చు? విడిచి బట్టలు అక్కడ పడేసి మళ్ళీ కట్టుకోవడం, విడిచిన బట్టలు కట్టుకోవడం దరిద్రమే కదమ్మా. కంపు కొడతాయి, పాడైపోతాయి, వాసన వస్తాయి. బట్టలు బోల్డ్, దే క్యారీ మెనీ థింగ్స్ విత్ దెమ్. అంచేత అవి. తర్వాత ఒకళ్ళు వాడిన నీళ్లు మళ్ళీ వాడడం, ఎంగిళ్ళు తినడం, అశుభ్రంగా ఉండడం, అశుచిగా ఉండడం, ఇలాంటివన్నీ కూడా దరిద్రం ఉంటుంది అని చెప్పడానికి సంకేతం. ఇలాంటి చోట ఆవిడికి నచ్చుతుందిట వస్తుంది. ఈవిడిలా ఉంటి చోట్ల గురించి చెప్పడం కన్నా లక్ష్మీదేవి తాను ఎక్కడుంటానో కొన్ని ప్రదేశాలు చెప్పింది. ఆ లక్ష్మీదేవి ఉంటానని చెప్పిన ప్రదేశాలకి భిన్నంగా ఉంటే లక్ష్మి ఉండదు. లక్ష్మి లేదు కనుక వచ్చి కూర్చుంటుంది. లక్ష్మి తాను ఎక్కడ ఉంటానని చెప్పింది? శుచిగా ఉండాలి. శుచి అంటే మనిషి శుచిగా ఉండాలి, ఇల్లు శుచిగా ఉండాలి. అవునమ్మా. మనసు కూడా శుచిగా ఉండాలి. ఇది అందరం ఇది వదిలేస్తాం అదే కదా. మనసులో ఎంతసేపు నేను నీట్గా మంచి బట్టలు కట్టుకుని సెంట్లు అవి కొట్టుకుని ఇల్లంతా నీట్గా పెట్టుకుని కొత్త ఇప్పుడే మీరు ఐక్యానో ఏదో రకంచి ఫర్నిచర్ తెప్పించి నీట్గా అక్కడ పెట్టాం, అంతే బా అనిపిస్తుంది. కానీ ఇంట్లోకి వెడితే అంత నీట్గా ఉన్నా ఒక్క 2 నిమిషాలు కూర్చోవాలనిపించదు. ఎప్పుడు బయటపడదామా అనిపిస్తుంది. అంటే వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావాలు అంత వ్యతిరేకమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నాయి, ప్రతికూల లక్షణాలు. కనుక అటువంటి చోటకి లక్ష్మీదేవి ఉండదు. శౌచం లక్ష్మి ఉండాలంటే కావాల్సింది. తర్వాత ఇంట్లో ఎప్పుడు తగాదాలు దెబ్బలాటలు ఉండకూడదు. గాలి వెలుగు ఉండాలి, వెంటిలేషన్ ఎక్కువగా. చీకటి పడ్డాక దీపం ఉండాలి.
దీపంలో నేను ఉంటానని చెప్పింది, పూలలో తాను ఉంటానంది, తర్వాత ఏనుగు ముఖంలో ఉంటానంది, చంద్రుడి వెన్నెల్లో ఉంటానంది, లక్ష్మీదేవి ఉంటానని చెప్పినటువంటి వస్తువులు ఇవి. ఇవి మన దగ్గర ఉన్నట్టయితే లక్ష్మి ఉంటుంది. ఈ మధ్య ఎవరో ఈ ఏనుగు ముఖంలో లక్ష్మీదేవి ఉంటుంది కనుక ఇంట్లో ఏనుగులు పెట్టుకోండి అని చెప్పి షాప్ పేరు కూడా చెప్పారు, ఎక్కడ దొరుకుతాయో. ఇది నిజంగా అట్లా పెట్టుకోవచ్చమ్మా? అవసరం లేదు. పెట్టుకోవచ్చు కానీ పెట్టుకోవాలని ఏం లేదు. ఏనుగు ముఖాలు పెట్టినంత మాత్రం లక్ష్మీదేవి ఇంట్లోకి ఏం వచ్చి కూర్చోదు. మనం దెబ్బలాడుకుంటూ ఉంటే ఆవిడ పారిపోతుంది. ఇంట్లో ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటూ ఉన్నా, అప్పుడు కొంతమంది ఇళ్లలో ఫ్లయింగ్ సాసర్స్ ఉంటాయి భోజనాల దగ్గర, అలాంటివి ఉన్నా లక్ష్మీదేవి పొరపాటును కూడా దరిదాపుల్లోకి రాదు. వీలైనంత దూరంగా ఉండే ప్రయత్నం చేస్తుంది. వస్తున్నదన్నా పారిపోతుంది. అంటే దరిదాపుల్లో కదా, కొన్ని రోజుల పాటు రాదు. అంచేత మనకి సంపద కావాలి అంటే నవ్వుతూ ఉండాలి. అదే చెప్తారండి, ఇంటికి సంపద ఎవరంటే చిరునవ్వు ఉన్న మొహాలట. నవ్వుకుంటూ ఎప్పుడు నవ్వగలం మనం? మనసు బాగుంటే, అంతే అమ్మా. కల్మషం అందరూ ఆహ్లాదంగా ఉంటే, ఒకళ్ళ పట్ల ఒకటి శత్రుభావం లేకుండా ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. అంటే ఇవి లేని చోట లక్ష్మి ఉండదు. ఇంట్లో శుచిగా లేకపోయినా, దెబ్బలాడుకుంటూ ఉన్నా, పోట్లాడుకుంటూ ఉన్నా, ఏడుస్తూ ఉన్నా, ఏడ్చే చోట కూడా లక్ష్మి ఉంటుంది. ఎందుకంటే కష్టాలు ఎవరికి ఉండవమ్మా, మనుషులకు కాకపోతే మాకులకు వస్తాయా? వస్తాయి. కష్టం వస్తుంది కానీ దానికి ఏడవకూడదు. బాధపడడం వేరు, దాని వేదన చెంది దిగులు పడ్డం వేరు. కొంతమంది మొహాలు చూడండి, ఏదో చిన్న బాధ వస్తుంది, మొహం అంతా దీనానాథుల్లాగా మొహాలు పెడతారు. వాళ్ళకి సంపద రమ్మంటే ఎట్లా వస్తుంది? ముందు ఆ మొహం మారిస్తే మీ మొహం కాస్త మార్చుకోండి, మీకు కష్టాలు తొలగుతాయని చెప్తారు చాలా మంది. మొహంలోనే కనపడతాయి. ఎప్పుడు చూసినా ఏడుపు కొట్టు మొహం వేసుకొని ఉంటావు ఇట్లా అంటుంటారు. ఏడుపు మొహం, ఈడుపు కాళ్ళు, ఈ రెండు జ్యేష్ఠాదేవిని ఆహ్వానిస్తాయని చెప్తారు పెద్దవాళ్ళు ఇంట్లో. ఈడుపు కాళ్ళు అంటే పని చేయమంటే అబ్బా అని నడవడం చకచక కాకుండా ఏమిటో అని కాళ్ళు ఈడ్చుకుంటూ నడుస్తారు. అంటే ఇష్టం లేక. అదే సోమరితనం ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు, దరిద్ర దేవత ఉంటుంది. వీళ్ళిద్దరూ ఒకళ్ళు అంటే ఒకళ్ళు ఉండరు కదా. దీనికి చిన్న ఒక చమత్కారమైన విషయం చెప్తారు. చెప్పండి. మా ఇద్దరిలో ఎవరు అందగత్తెలు అని అడిగారట లక్ష్మీదేవిను జ్యేష్ఠాదేవి. ఎవరిని అందగత్తెలన్నా రెండో వాళ్ళకి కోపం వస్తుంది కదా. అవునమ్మా. మరి లక్ష్మి కావాలి, జ్యేష్ఠాదేవి అక్కర్లేదు. అందుకు ఆయన తెలివిగా అన్నాడట, ఇద్దరిని అక్కడ నిలబెట్టి మీరు ఇటు రండి, నువ్వు ఇటు వెళ్ళు అన్నట్ట. లక్ష్మీదేవిని ఇంట్లోకి రమ్మన్నాడు, జ్యేష్ఠాదేవిని వెళ్ళమన్నాడు. అబ్బా నువ్వు అలా బయటికి వెడుతుంటే ఎంత అందంగా ఉన్నావు అన్నట్ట జ్యేష్ఠాదేవిని. లక్ష్మీదేవిని నువ్వు ఇంట్లోకి వస్తుంటే ఎంత అందంగా ఉన్నావు అన్నట్ట. అయిపోయింది. ఎంత తెలివిగా చెప్పారు కదమ్మా. మనకు కావాల్సిందే అది. అదే కదా. అప్పుడు వెళ్తే ఈవిడ వస్తుంది, చీకటి పెడితే గాని వెలుగు రాదు. అంతే అంతే కదా. అంచేత వెలుగు లేకపోతే చీకటి వస్తుంది. అవును. చీకటి వస్తే వెలుగుపోయింది కాదు, వెలుగు లేకపోతే చీకటి వస్తుంది. అందువల్ల వెలుగుని ఆహ్వానించుకోవాలి, చీకటి దానంతట అదే పోతుంది. అంచేత సూపర్ అమ్మా. నిజంగా ఎవరమ్మా ఇది చెప్పింది? ఏదో ఒక పండితుడి గురించి ఒక కథ చెప్తారు. ఇది ఒక ప్రధానమైన పండితుడు అని కాదు, ఊరికే అసలు తెలివితేటలు ఎట్లా ఉంటాయి అని చెప్పడానికి ఒక పండితుడి పేరు పెట్టి చెప్పినటువంటి లోకంలో ఉన్నటువంటి కథ. చాలా అద్భుతంగా అసలు నిజంగా చెప్పేవారు. ఇలా ఉంటాయి. అంచేత మనకి సంపద కావాలి అంటే లక్ష్మీదేవి లక్ష్మి అంటే డబ్బు అని మాత్రమే అనుకుంటాం మనం. అవునమ్మా. కాదమ్మా. అష్టలక్ష్ములు ధనంతో పాటుగా ధాన్యం, చదువు, ఆరోగ్యం, సంతానం, ఇలాంటివన్నీ కూడా లక్ష్ములే. ఇవన్నీ కూడా మనకు అనుకూలంగా ఉండాలి అంటే ఎప్పుడూ మనం ఆహ్లాదంగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి, ఇంట్లో గాలి వెలుగు ఉండాలి, శరీరం మనసు కూడా శుచిగా ఉండాలి. ఇవేమీ లేకపోతే అక్కగారు వచ్చి కూర్చుంటారు, అక్కగారు వద్దనుకుంటే ఇవన్నీ ఉండాలి. అంతే. మనం తన కోసం పెద్ద ప్రయత్నాలు ఏం చేయాల్సిన అవసరం లేదు. లక్ష్మీదేవిని ఆహ్వానించాలి, మనకు కావాలి ఇవన్నీ అనుకుంటే ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. ఇందులో ఏదన్నా డబ్బు పెట్టి చేయాల్సిన పని ఉందమ్మా? లేదమ్మా. నవ్వుతూ ఉండడానికి డబ్బు అక్కర్లేదు కదా. లేదు. మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే సరిపోతుంది. ఇల్లు శుచిగా పెట్టుకోవడానికి డబ్బు అక్కర్లేదు కదా. అవును. పోట్లాడుకోకుండా ఉండడానికి డబ్బు అక్కర్లేదు కదా.
తిట్టుకోకుండా ఉండడానికి డబ్బు అక్కర్లేదు కదా, అక్కర్లేదమ్మా. ఏడవకుండా ఉండడానికి డబ్బులు అక్కర్లేదు కదా, ఇవేమీ డబ్బులు అక్కర్లేకుండానే మనకి లక్ష్మి వచ్చేటటువంటి సాధనాలు. అంతే, మనం రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కానీ చాలా మంది ఇవన్నీ జరగాలంటే ఈ రెమెడీ చేయాలి, ఆ రెమెడీ చేయాలి, ఇలాంటివన్నీ చెప్తుంటారు కదమ్మా. అసలు ఇవన్నీ వర్కౌట్ అవుతాయా? అవ్వవనే అనిపిస్తుంది ఇప్పుడు మీరు చెప్పినవన్నీ వింటే. ఇవన్నీ ఈ లక్షణాలని తీసుకొచ్చే సాధనలకు మనకు వస్తాయి అంతే. ఓకే. ఇప్పుడు మీరు ఈ జపం చేస్తూ కూర్చోండి అంటే తిట్టకుండా ఉంటారు అంతసేపు, చాలదు అంతే అంతే కదా. ఏదో దేవుడు పూజ అనంగానే జపం చెయ్యాలి అంటే శుచిగా ఉంచుకుంటారు కదా మిగిలిన సమయానికన్నా. ఇలా ఉపయోగపడతాయి. లక్ష్మీదేవి రావడానికి కావలసినటువంటి వాతావరణాన్ని కల్పించడానికి ఉపయోగపడతాయి. ఆ వాతావరణం మంత్రం లేకుండా కూడా మనం కల్పించుకోవచ్చు. అంటే మంత్రాలు వద్దని కాదు, వాటికి శక్తి లేదు అని చెప్పట్లా నేను. అవన్నీ చెయ్యలేకపోయినా ఇలా ఉంటే వస్తాయి. ఓకే, చేయగలిగితే చేసుకోవచ్చు, చేయలేకపోతే ఇవి చాలు, అవసరం లేదు. మళ్ళీ మంత్రం అంటే మనం చెప్పే విధానం అటు ఇటు అయినా కూడా మీరు ఇందాక అన్నట్టు అర్థాలు మారిపోతున్నాయి. దానికన్నా మనం ఇదంతా మీరు చెప్పినట్టు చేసుకోవడమే బెటర్. హాయిగా ఉండండి. అంతే అంతే. లలితా సహస్రనామంలో ఒక నామం ఉంది అమ్మవారి గురించి, సుఖారాధ్య అని ఉంది. సుఖంగా ఆరాధించబడేది. సుఖంగా ఆరాధించేదానికి ఎందుకు కష్టపడతామమ్మా? అమ్మవారి ఆరాధన సుఖంగా చేసుకోవచ్చుగా, అంతే హాయిగా చేసుకోవచ్చుగా. కష్టపడి ఎందుకు చెయ్యాలి? అద్భుతం అమ్మా, నిజంగా. సోమరితనం ఉండకూడదు కానీ, అవునవును, బద్ధకం ఉండకూడదు కానీ కష్టపడమని చెప్పరా. అందరూ ఆర్భాటాలు, హంగులు, హడావిడి, పూజలు ఇవన్నీ అనగానే అమ్మో అన్ని నియమాలు పాటించాలి, ఎన్నో కష్టాలు, ఇబ్బందులు. నియమాలు ఉన్నాయి లేకపోలా, కానీ అవి కూడా చాలా తేలికైన నియమాలు. మనం అనుకుంటే తేలికమ్మా. కాదమ్మా, శుచిగా ఉండమంటే అదేమంత కష్టం? ఉతికిన బట్టలు కట్టుకోమంటే కష్టమా? ఇల్లు శుభ్రంగా పెట్టుకోమంటే కష్టమా? సోమరిపోతులకు కష్టమే అమ్మా. సోమరిపోతులకు అందుకే సోమరితనం ఎలా ఉంటుంది? ఉండదు. అంచేత కొంచెం శుచిగా పెట్టుకోండి అంతే. ఇలా చిన్న చిన్నవి ఈ రెండే కాదు, ఇంకా కొన్ని ఉన్నాయి. అవి కూడా చాలా ఏమీ కష్టం లేనివమ్మా. ఏమీ ఆ మాత్రం కూడా కష్టపడకుండా మంత్రం చేయడం కష్టం కదా. అవును అవును, చాలా కష్టం. ఇంకేదో రెమెడీస్ అవి చేయండి చేయండి అని చెప్తే డబ్బులు ఖర్చు పెట్టి చేయడం కష్టం కదా. వాటికన్నా ఇది తేలిక కాదు. మరి పైగా శుభ్రంగా ఉంచుకుంటే మనకే ఇంకా హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. ఇది ఒక ఫేవర్ కూడా ఉంది కదమ్మా. అది కూడా లక్ష్మే కదమ్మా, ఆరోగ్య లక్ష్మి. అంతే అంతే. అవునమ్మా, మీరు చెప్పినట్టు నిజంగా ఆరోగ్యము ఉండాలి, డబ్బు ఉండాలి, ప్రతి ఒక్కటి ఉండాలమ్మా. డబ్బు ఒక్కటే కాదు, అన్నీ ఉండాలమ్మా. డబ్బు ఒకటి, డబ్బుతో వచ్చేది ఏం లేదు. ఆరోగ్యం ఉండాలి. మనకి కావాలంటే పిలిచే మనుషులు ఉండాలి. బోల్డ్ మంది పిల్లలు ఉన్నారు, కానీ కప్పుడు కాఫీ ఇచ్చేవాళ్ళు ఉన్నారా? గ్లాసులు మంచినీళ్ళు చేతికి అందించే వాళ్ళు ఉన్నారా?